ఆర్టీసీ కార్మిక సంఘాల ప్రతినిధులు మంత్రి పొన్నం ప్రభాకర్ తో సమావేశమయ్యారు. ఆర్టీసీ ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రికి వివరించారు. మంత్రిని కలిసిన వారిలో ఆర్టీసీ ఐఎన్టీయూసీ కార్మిక సంఘం జనరల్ సెక్రటరీ రాజిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్రహాం తదితర కార్మిక సంఘం నేతలు ఉన్నారు. హైదరాబాద్ మినిస్టర్స్ క్వార్టర్స్ లో ఈ సమావేశం జరిగింది. ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని, సమ్మె ఆలోచన విరమించుకోవాలని మంత్రి కార్మిక సంఘం నాయకులకు విజ్ఞప్తి చేశారు. సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజా శ్రేయస్సు దృష్ట్యా సమ్మె ఆలోచన విరమించుకోవాలని, చర్చలకు రావాలని మంత్రి కోరారు. ఆర్టీసీ కార్మిక సంఘాల ప్రతినిధులు కొందరు మంత్రి పొన్నం ప్రభాకర్ ని మినిస్టర్స్ క్వార్టర్స్ లో కలిశారు. మంత్రి సమ్మెను విరమించుకోవాలని చెప్పి కూడా వాళ్ళకి సూచించినట్లు తెలుస్తోంది. చర్చలు కొనసాగాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి రామ్ నరేష్ రెడ్డి తెలుసుకో. రామ్ నరేష్, చెప్పండి. ఆర్టీసీ కార్మికులు మంత్రిని అయితే కలవడం జరిగింది, చర్చలకు రావాలంటున్నారు. ప్రధానంగా ఆర్టీసీ కార్మికులు చెప్తుంది అయితే 21 సమస్యలు ఉన్నాయి. వాటిలో ఏ సమస్యలైనా కొన్నిటికి పరిష్కారం చూపించాలని చెప్పి వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నట్లుంది. డీటెయిల్స్ ఏంటి? భువన, ఆర్టీసీ కార్మికులు అయితే సమ్మె సైరన్ మోగించారు. అయితే ఇక్కడ ఆర్టీసీలో ప్రధానంగా చూసుకుంటే ఆర్టీసీ జేఏసీలో కొన్ని కార్మిక సంఘాలు మాత్రం విడివిడిగా, అంటే ఎవరికి వాళ్ళు విడివిడిగా ఈ సమ్మెకు సంబంధించిన ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు మినిస్టర్ క్వార్టర్స్ లో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను ఐఎన్టీసీకి సంబంధించిన నేతలు అయితే కలవడం జరిగింది. ఆర్టీసీకి సంబంధించిన సమస్యలను ఆయనకు వివరించడం జరిగింది. అయితే ప్రధానంగా చూసుకుంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆర్టీసీ కార్మిక సంఘాలన్నింటిని కూడా చర్చలకు ప్రభుత్వం కానీ ఇటు ఆర్టీసీ యాజమాన్యం కానీ చర్చలకు పిలవాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ ఉంది. అయితే ఈ ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు కేవలం అంటే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కానీ అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కానీ పబ్లిక్ మీటింగ్స్ లో కానీ బయట కానీ ఎక్కడైనా కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే చర్చలకు రావాలి అని చెప్పి పిలుస్తున్నారు తప్ప అఫీషియల్ గా ఎక్కడా కూడా ఈ సంఘాలని చర్చలకు రావాలి అని చెప్పేసి అఫీషియల్ గా ఎక్కడా పిలవట్లేదు. దీంతో ఈ సమ్మెకు సంబంధించిన మాత్రం సందిగ్ధత కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అయితే ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తాము సమ్మెకు దిగుతామని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటి వరకు అంటే ఈ రోజు సాయంత్రంలోగా సమ్మెకు సంబంధించి చర్చలకు పిలిస్తే ఓకే, లేకుంటే మాత్రం సమ్మె కంపల్సరీ జరుగుతుంది. ఈ రోజు అర్ధరాత్రి అంటే 6వ తారీఖు అర్ధరాత్రి 12 గంటల నుంచి సమ్మె అయితే ప్రారంభం అవుతుందని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది. దానిలో భాగంగా నిన్న ఆర్టీసీ బస్ భవన్ దగ్గర కార్మిక కవాతు కూడా భారీ ఎత్తున నిర్వహించడం జరిగింది. ఈ అన్ని కార్యక్రమాల నేపథ్యంలోనే కొన్ని సంఘాలు నేతలు మంత్రి పొన్నం ప్రభాకర్ కలవడం జరిగింది. దాంట్లో ప్రధానంగా చూసుకుంటే ఐఎన్టీయూసీ అంటే అధికార పార్టీకి సంబంధించిన అనుబంధ సంఘంగా ఉన్న ఐఎన్టీయూసీ నేతలు అయితే ఈ రోజు పొన్నం ప్రభాకర్ కలిశారు. ప్రధానంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పేసి ఏదైతే చెప్పారో ఆ డిమాండ్ ను పరిష్కరించాలి, అదేవిధంగా ఉద్యోగ భద్రత, అదేవిధంగా వేధింపులు మానుకోవాలి, అదేవిధంగా పెండింగ్ బకాయిలు చెల్లించాలని చెప్పేసి కోరారు. అయితే పొన్నం ప్రభాకర్ వారితో మాట్లాడుతూ కూడా ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి సమ్మె విరమించుకోవాలి. ఆర్టీసీ ఇప్పుడిప్పుడే లాభాల బాటలో ఉంది, 10 ఏళ్లుగా ఆర్టీసీ నష్టాల్లో ఉంది, వాటన్నిటిని కూడా ఇప్పుడు లాభాల బాట పట్టిస్తున్నాయి. ఈ సమయంలో సమ్మె చేస్తే మాత్రం చాలా ఇబ్బందులు ఎదురవుతాయి, మళ్ళీ నష్టాల్లో ఊపిలోకి ఆర్టీసీ సంస్థ చేరుకుంటుంది కాబట్టి ఈ సమ్మె విరమించుకోవాలని చెప్పేసి వారికి సూచించడం జరిగింది. అయితే ప్రధానంగా ఏదైతే 21 డిమాండ్లు చేస్తారో ఆ 21 డిమాండ్లలో ఆర్థిక పరమైనవి కొన్ని మాత్రమే ఉన్నాయి, మిగతా అన్ని ప్రభుత్వం వాటిని పరిష్కరించేవి ఉన్నాయి. వాటి విషయంలో కూడా ప్రభుత్వం దృష్టి సారించాలని చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి స్పష్టమైన హామీ అయితే ఎక్కడ మంత్రి దగ్గర నుంచి రాలేదని చెప్పేసి మనకి సమాచారం అందుతుంది. దీంతో
సమ్మె అయితే అనివార్యంగా కనిపిస్తున్నట్లు తెలుస్తుంది. అంటే ఈ రోజు అర్ధరాత్రి అంటే 6వ తేదీ అర్ధరాత్రి 12 గంటల తర్వాత నుంచి ఫస్ట్ బస్ ఏదైతే ప్రారంభమవుతుందో అక్కడి నుంచే సమ్మె స్టార్ట్ అవుతుందని చెప్పేసి కార్మిక సంఘాల జేఏసీ నేతలు అయితే స్పష్టం చేస్తున్నారు. అయితే కొన్ని యూనియన్లు వీటికి మద్దతు తెలపడం లేదు. అయితే ప్రధానంగా ఉన్న ఆర్టీసీలోని ప్రధాన యూనియన్లు ఏవైతే ఉన్నాయో 7 యూనియన్లు కూడా ఈ ఆర్టీసీ సమ్మెలో అయితే పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు ఈ ఆర్టీసీ కింద సమ్మెకు దిగితే మాత్రం ప్రభుత్వంపై మరింత భారం పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటు మహాలక్ష్మి పథకం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే ఆ పథకం కూడా ఆగిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే ఆర్టీసీలో 9,400 బస్సులుంటే అంటే అద్దె ప్రాతిపదికంగానే అదేవిధంగా ఎలక్ట్రికల్ బస్సులు కానీ దాదాపు 3,200 ఉన్నాయి. ఈ 3,200 బస్సులతో పాటు కొన్ని ప్రైవేటు సంస్థలకు సంబంధించిన బస్సులు కూడా తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అంటే ఆల్టర్నేట్ గా ఆలోచనలు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. బోన్ రామనరేష్, నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్ గా కూడా చెప్పడం జరిగింది. ఎవరి కోసం చేస్తున్నారు ఈ సమ్మె? తెలంగాణ ప్రజల కోసమా? మీరు ఎంత అరిచి గీపెట్టినప్పటికీ నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పి చాలా క్లియర్ గా కూడా స్పష్టం చేశారు కదా. అయితే ప్రధానంగా చూసుకుంటే నిన్న సీఎం చేసిన వ్యాఖ్యల మీద కూడా కార్మిక సంఘాలు అంటే ఇటు ఆర్టీసీ కార్మికులు కానీ అదేవిధంగా ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తామేమి గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. ప్రభుత్వం ఏదైతే తమకు ఇచ్చిన హామీలు ఉన్నాయో ఆ హామీలు మాత్రమే అమలు చేయమంటున్నాము. అది కూడా ప్రభుత్వం వచ్చిన అధికారంలోకి రాగానే మేమేమి అడగలేదు. దాదాపు 17 నెలలు గడుస్తున్నా కూడా ఒక్క హామీ కూడా అమలు చేయడం లేదు అని చెప్పేసి దానికోసం అని చెప్పేసి తాము ఈ సమ్మెకు పోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీన్ని ప్రభుత్వం కూడా గుర్తించాలని చెప్పేసి కార్మిక సంఘాల నేతలు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ విధంగా మాట్లాడటం సరైంది కాదు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే దాదాపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 17 నెలలు గడుస్తుంది. ఇప్పటికే మేము వినతి పత్రాలు ఇచ్చాము, సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి అన్నాము. మేము చెప్తున్నా అంటే ఆర్టీసీకి సంబంధించిన 21 డిమాండ్లలో కేవలం ఒక 5-6 అంశాలే ఆర్థిక పరమైన ఉన్నాయి. మిగతా అన్ని కూడా ఆర్థిక పరమైన కాదు, ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునే ఉన్నాయి. వాటి మీద దృష్టి పెట్టకుండా ఆర్థిక పరమైన అంశాలను ముందుకు తీసుకురావడం కరెక్ట్ కాదు. అదేవిధంగా మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ లాభాల పాటలో ఉంది. దాదాపు 3,000 కోట్ల రూపాయలు వస్తున్నాయని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్నప్పుడు మా సమస్యల పరిష్కారానికి 50 కోట్లు ఖర్చు పెడితే సరిపోతుంది అని చెప్పేసి ఆర్టీసీ యూనియన్లు అయితే చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఈ సీఎం చేసిన వ్యాఖ్యలపై ఇటు ఆర్టీసీ కార్మిక సంఘాలతో పాటు ఇటు ఉద్యోగ జేఏసీ నేతలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం సరైంది కాదు అని చెప్పేసి కూడా అంతా చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పేసి ముఖ్యమంత్రి మొదట్లోనే చెప్పినప్పటికీ తాము ఈ విషయాన్ని గమనించి ప్రభుత్వానికి కూడా టైం ఇచ్చాము. టైం ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం పదే ఇదే విషయాన్ని చెప్తూ సమ్మెకు పోవడం కరెక్ట్ కాదు, ఎవరిని ఉద్దేశించి మీరు సమ్మె చేస్తున్నారని చెప్పేసి సీఎం వ్యాఖ్యానించడం సరైంది కాదు అని చెప్పేసి కార్మిక సంఘాలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.